4వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇట్లు పలు రకముల యజ్ఞములు బ్రహ్మచే వేదముల యందు ప్రతిపాదించబడినవి. ఇవన్నీ కర్మమయములే. ఇట్లెరుగును వలన కర్మ విముక్తుడవగుదును. యజ్ఞకర్మలన్నీయు బంధమోచకములుగాక కర్మ సన్యాసము లేక యజ్ఞ దృష్టితో కర్మలాచరించి నైష్కర్మ్య సిద్ధి నొందవచ్చును. శ్రేయాన్ ద్రవ్యమయాదధ్యత్యాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యమును యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము ప్రశస్తమైనది. ఏలనయ, అన్ని కర్మలు తుదకు జ్ఞానమందే సమాప్తి చెందవలెను. ఇచ్చట జ్ఞానోపదయం వలన తర్వాత కర్మలను అవసరం లేదనియు అటు పిమ్మట కర్మ సన్యాసం మొనర్పవలేనని కొందరి అభిప్రాయము. కానీ ప్రకరణములను బట్టి దీని భావం వేరుగా సమన్వయించుట మేళవించును. యజ్ఞ దృష్టితో ఆచరించబడు కర్మలన్నీయు తుదకు జ్ఞానోదయము గమ్యస్థానముగా గలవి. జ్ఞానమనగా అపరోక్ష జ్ఞానము లేక అనుభవ జ్ఞానము. ఈ అనుభవము కలిగిన పైన కూడా తమకు కాకపోయినను లోక సంగ్రహార్థమై కర్మాచరణ ఆవశ్యకమే అని భగవాని మతము. తద్విన్ని ప్రతిపానే ప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శినః. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయే. అర్జున, ఈ జ్ఞానానుభూతి వలన నీవెన్నడూ ఇప్పుడు మునిగినట్లు మోహంలో మరలా మునగవు. ఈ జ్ఞానము కలుగటచే నీవు సర్వభూతములను నీ యందు గాంతువు, పిమ్మట అదే విధముగా నా యందునూ గాంతువు. ఇట్లు జ్ఞానప్రాప్తికి నీవు అనుభవశాలియగు తత్వవేత్తను సమీపించి నమస్కరించి అనుకూల సమయమునందు ప్రశ్నించి తెలుసుకొనవలెను. ఈ శ్లోకమందు ఆత్మజ్ఞానమునకు గురుధారణ ఆవశ్యకమనియు ఆ గురుడు అనుభవశాలియగు కారణ గురుడై ఉండవలే అనియు తెలుపబడినది. కారణ గురుడు లభించపనిచో స్వార్థరహితుడుగు ఉత్తమ సాధకుడును అగు కార్యగురువు పనికి పవచ్చును. కానీ స్వలాభమే లక్ష్యముగా గలిగి శిష్య విత్తాపహరణకు గురువులను మాత్రము సమీపింపరాదు. శిష్య లక్షణములను కూడా సంగ్రహముగా తెలుపబడినవి. శిష్యుడు వినమ్రుడై నిరాభిమాని అయి సేవ చేయ గురుని ప్రసన్నము చేసుకొని సందేహములు నివారించుకొని తత్వరహస్యమును గ్రహింపవలెను. మరియు తను మనుములను గురువులకు అర్పించగలగలిగిన శిష్యుడతి శీఘ్రములని అపరోక్షానుభూతి సాధించును. ఇందులకు జనక అష్టావక్రుల చరిత్ర నిదర్శనము. జ్ఞానానుభూతి కలిగిన పిమ్మట సర్వభూతములను తన యందును అట్లే ఈశ్వరుని యందును గాంచగలుగును. అనగా తానును ఈశ్వరుడు ఒకటేనని జీవేశ్వరుల ఐక్యమును ప్రత్యక్షమనర్చుకొనును. ప్రతిపాతము, పరిప్రశ్న, సేవ అను శబ్దములను శ్రీ సాయిబాబా ఒక శిష్యులకు చక్కగా నిర్వహించెను. ప్రతిపాత మన సాష్టాంగ నమస్కారమును మాత్రమే కాదు, విమమ్రత, రాహిత్యము, నిరాభిమానము దీని వలన సుచరితములు. పరిప్రశ్న అన ప్రశ్న అడుగుట కాదు, గురువును పరీక్షించుట గాని అవజ్ఞ చేయుట గాని శిష్యుడు ప్రశ్నింపవచ్చును. ఇది పరిప్రశ్న కాదు. తనకు నిజముగా తెలియని విషయములు తెలుసుకొనుట నిశ్చతో సర్వజ్ఞుడగు గురువు తన సందేహములను నిర్మూలింపగలడను దృఢ విశ్వాసంతో వినయ విధేయతలతో ప్రశ్నించి సదుత్తరములను
బడయుటచే పరిప్రశ్న. సేవయన తనకు తీరిక అయినప్పుడు పాదములొత్తుటయే, బట్టలను ఉతుకుటయే కాదు, తన పని అనునది లేక సర్వదా గురుకార్యములను సంభ్రమత్తులై తను ధనమనములను వారి ఉపయోగార్థము ఉపయోగించుట నిజమగు సేవ. ఇక ఉపధ్యేక్షంతి తే జ్ఞానం అను చోట సాధారణంగా తే జ్ఞానం అను పరిచ్ఛేదమునర్చి తత్వదర్శులకు జ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశింతురు అని అర్థము చెప్పుదురు. కానీ సాయిబాబా తే అజ్ఞానం అని పరిచ్ఛేద్యమునర్చి తత్వదర్శులు నీకు అజ్ఞానము ఉపదేశించురు అని అర్థము చెప్పిరి. ఏలనయ్య, జ్ఞానము అనుభవ విషయము గాని బోధకు విషయము కాదు. తత్వవేత్తలు చేయు బోధనంతయు అజ్ఞానమననేమో. అది జ్ఞానమునెట్లు ఆవరించి ఉండును, ఆ ఆవరణమును తొలగించుడెట్లో అను దానిని గూర్చియే ఈ బోధన వలన అజ్ఞానావరణ తొలగగా జ్ఞాన సూర్యప్రకాశము అనుభూతి కలుగును. శ్రీ ఉపాసని బాబా జ్ఞాన శబ్దములకు ఇంకొక వింత రీతిని నిర్వహించిరి. ఈ శబ్దము జ్ఞాన అను 2 పదములు కలవు. జ్ఞా అనగా తెలియుట, నా అనగా లేకుండుట. జ్ఞానమన ఏమీయూ లేకుండుట. మనకు తెలిసిన ఎంతయు ఇంద్రియముల ద్వారా మనసును ప్రవేశించి ప్రాపంచిక విషయములే. వీటినన్నింటినీ మరిచిననే గాని ఆత్మనిష్ట కుదరదు. కనుక మన ప్రపంచం యొక్క ఎరుక లేకుండుట. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీవు మహాపాపములతో అగ్రసేరుడివై అయినను ఈ జ్ఞానమునను తెప్పను ఆశ్రయించిననేవి పాప సముద్రములను అవలీలగా దాటగలవు. పాపులకు ఈ దివ్య జ్ఞానం ఎట్లు లభించునని శంక కలుగవచ్చును. జన్మాంతరముల యందు తీవ్ర సాధన చేసిన కొందరు మహనీయులను కొంచెము పాప సంస్కారము తొలగుంటుండచే ప్రస్తుత జీవితారంభమున వారు పాపులుగా వర్తించరు. హఠాత్తుగా పరివర్తన కలిగి మహాజ్ఞానులగుట అగానవిగురు. వాల్మీకి వేమన ఇందులకు నిదర్శనము. యథైదాంసి తమోగ్ధోగ్నిః భస్మత్కారుణ్యతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మతార్కురుతే తథా. అర్జున, ప్రజ్వలిల్లున్న అగ్ని కట్టెలను భస్మము చేయునట్లు జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయును. జ్ఞానాగ్ని కర్మలనెట్లు దహించురో 1వ శ్లోకంలో వివరించబడింది. కర్మలు 3 విధములు. 1. అగామి లేక క్రియమాణము అనగా ఈ జన్మలో చేయబడు కర్మ. ఈ జన్మాంతరమందు అది సంచితములో చేర్చబడును. 2. సంచితము అనగా జన్మాంతరమునందు సంగ్రహింపబడిన కర్మ సంచయము. 3. ప్రారబ్ధము. సంచిత కర్మ నుండి కాలనియమమును అనుసరించి ఫలప్రాప్తికి వచ్చి ఈ జన్మయందు అనుభవించవలసిన కర్మలు. ఈ 3 కర్మలను వినాశనమెట్లు? జ్ఞానాగ్ని ఏ కర్మలనెట్లు దహించును? 1. నిష్కామ బుద్ధితో కానీ, ఈశ్వరార్పణ బుద్ధితో కానీ, కర్తవ్యతా దృష్టితో కానీ కర్మలు ఆచరించుట వలన బాహ్యభ్యంతర ఫలితము రెండునూ లేనందున కర్మ లేనిదియే అగును. కావున నిధి జన్మాంతరము యందు సంచితములో చేర్పబడక నశించును. 2. సంచిత కర్మ సంస్కారము లేక వాసనారూపమున చిత్తమందు నిలువయుండును. జ్ఞానోదయము కాగానే ఈ వాసనలన్నీయు వేచిన గింజల వలె మరలా మొలకెత్తనేరవు. అనగా పునర్జన్మ హేతువులు కావు. ఏలనయ, బ్రహ్మానంద సుఖములు రుచి చూపిన పిమ్మట మనస్సు మరలా తుచ్చములగు విషయముల వైపు మరలదు కదా. 3. ప్రారబ్ధము. ఇది ధనస్సు నుండి వదలబడిన బాణము వంటిది. అనుభవములే ఇది క్షయించును.